ఒక్కొక్కసారి మన ఫోన్ ఎక్కడో పెట్టేసేసి మర్చిపోతూ ఉంటాం. ఆ ఫోన్ సైలెంట్ మోడ్లో ఉండటం వలన ఎన్నిసార్లు మనకి ఫోన్ కాల్స్ వచ్చినా కూడా మనకు అర్థం కాదు. సాయంత్రానికి మన ఫోన్ ఎక్కడ ఉందా అని చెప్పేసి వెతుకుతే కనుక అది ఒక్కోసారి కనిపిస్తుంది, ఒక్కొక్కసారి మనం ఎక్కడ పారేసుకున్నాం అని చెప్పేసి భయపడుతూ కూడా ఉంటుంది. వాస్తవానికి ఇలాంటి సందర్భంలో ఫోన్ సైలెంట్ మోడ్లో ఉన్నప్పుడు దాన్ని యాక్టివేట్ చేయాలంటే కనుక, అంటే అది ఎక్కడ ఉందో వెతికి పట్టుకోవడానికి యాక్టివేట్ చేయాలంటే కనుక ఇప్పటివరకు మనకి ఎలాంటి పర్ఫెక్ట్ వర్కింగ్ పద్ధతి అనేది లేదు. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఒక ప్రాక్టికల్ ఎగ్జాంపుల్ చూద్దాం. ఇక్కడ నేను నా మొబైల్ నెంబర్ అనేది ఇక్కడ సైలెంట్ మోడ్లో ఉంది. సో ఈ ఫోన్ నా పక్కనే ఉన్నా కూడా నేను ఆ పర్టికులర్ నెంబర్కి కాల్ చేస్తూ ఉన్నాను. చూడండి, ఇక్కడ నాకు రింగ్ సౌండ్ అనేది వస్తూ ఉంది, కానీ ఇక్కడ ఫోన్ వస్తూ ఉన్నా కూడా ఫోన్ అనేది సైలెంట్లో ఉండటం వల్ల నాకు మోగట్లేదు. సో ఇలాంటి సిచ్యువేషన్ మీకు ఏదో ఒక సందర్భంలో ఫేస్ అవ్వచ్చు. అలాంటప్పుడు ఈ ఫోన్ సైలెంట్లో ఉన్న ఫోన్ని నార్మల్గా రింగ్ వినపడే విధంగా రిమోట్గా ఎలాగా ఎనేబుల్ చేయాలన్నదే మనం ప్రాక్టికల్గా ఇప్పుడు చూద్దాం. దీనికోసం ఆండ్రాయిడ్ ఆపరేటింగ్ సిస్టమ్ ఆధారంగా పనిచేసే ఫోన్ల కోసం ఒక ప్రత్యేకమైన అప్లికేషన్ అవైలబుల్ అవుతుంది. అది ఎలా పనిచేస్తుంది, దానికి ఎలా కమాండ్స్ ఇష్యూ చేయాలన్నది ప్రాక్టికల్గా ఇప్పుడు చూద్దాం. మనకు ఆండ్రాయిడ్ ఆపరేటింగ్ సిస్టమ్ ఆధారంగా పనిచేసే ఫోన్స్లో గూగుల్ ప్లే స్టోర్ ద్వారా మనం ఒక పర్టికులర్ అప్లికేషన్ని డౌన్లోడ్ చేసుకొని ఇన్స్టాల్ చేసుకుంటే కనుక ఇక్కడ ఫర్ ఎగ్జాంపుల్ అగస్త్య అని చెప్పేసి ఒక అప్లికేషను. ఈ అగస్త్య అనే అప్లికేషన్ ఏం చేస్తుందంటే కంప్లీట్గా మనకి రిమోట్గా మనం సైలెంట్ మోడ్లో ఉన్న ఫోన్స్ని సైలెంట్ మోడ్ నుంచి నార్మల్ మోడ్లోకి తీసుకొచ్చేయడానికి, అలాగే కాల్ లిస్ట్ని తీసుకురావడానికి, ఇలాగ అన్ని రకాల పర్పస్లకి ఇది ఉపయోగపడుతూ ఉంటుంది. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఈ ప్రోగ్రామ్ని డౌన్లోడ్ చేసుకుని ఇన్స్టాల్ చేసుకున్న తర్వాత ఒక పిన్ని మనం సెట్ చేసుకోవాలి. ఇక్కడ ఫర్ ఎగ్జాంపుల్ నేను 1 2 3 4 అని చెప్పేసి డెమాన్స్ట్రేషన్ పర్పస్కి ఒక పిన్ని సెట్ చేసుకున్నాను. సో పిన్ అనేది సెట్ చేసుకున్న తర్వాత సేవ్ అనే బటన్ ప్రెస్ చేస్తే సరిపోతుంది. ఈ పర్టికులర్ డివైస్ సైలెంట్ మోడ్లో ఉంది. మనం ఇక్కడ చూస్తే కనుక సైలెంట్ మోడ్లో ఉన్న విషయాన్ని మీరు ప్రాక్టికల్గా గమనించవచ్చు. సో ఆ సైలెంట్ మోడ్ని ఇప్పుడు నేను రింగర్ మోడ్లోకి వేరే ఫోన్ ద్వారా ఎలాగ యాక్టివేట్ చేస్తున్నాను చూద్దాం. ఫస్ట్ న్యూ మెసేజ్ అనే బటన్ని ప్రెస్ చేసేసి ఏ నెంబర్ అయితే లాక్ అయ్యి ఉందో ఇక్కడ నా పర్టికులర్ నెంబర్ 9002399448 అనే నెంబర్ సైలెంట్ మోడ్లో ఉంది. సో సైలెంట్ మోడ్లో ఉన్న నెంబర్కి 1234 అని చెప్పేసి 1234 అని చెప్పేసి సెండ్ అనే బటన్ ప్రెస్ చేస్తున్నాను. సో ఒక ఎస్ఎంఎస్ పంపించబడుతుంది. సో సెండింగ్ అంది. సో ఆటోమేటిక్గా ఒక ఎస్ఎంఎస్ అనేది వెళ్ళిపోయి ఉంటుంది. ఆటోమేటిక్గా ఎస్ఎంఎస్కి రిప్లైగా మనకి కొత్త మెసేజ్ కొన్ని సెకండ్స్లో వస్తుంది. ఇక్కడ మనం పంపించిన మెసేజ్కి రిప్లైగా A0V సైలెంట్, A0V రింగర్ ఇట్లాగా డిఫరెంట్ యూనిక్ కమాండ్స్ అనేది ఒక ఎస్ఎంఎస్ రూపంలో వచ్చి ఉన్నాయి. సో ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఆ పర్టికులర్ నెంబర్కి ఇక్కడ న్యూ మెసేజ్ అనే బటన్ ప్రెస్ చేయడం ద్వారా నేను 9002239948 అనే పర్టికులర్ నెంబర్కి క్యాపిటల్ A0 క్యాపిటల్ V స్పేస్ రింగర్, అంటే ఇప్పుడు సైలెంట్ మోడ్లో ఉన్న ఫోన్ని రింగర్ అనేది మనం ఎనేబుల్ చేస్తూ ఉన్నాము. రింగర్ అని కంపోజ్ చేసి సెండ్ అనే బటన్ ప్రెస్ చేస్తున్నాను. ప్రెస్ చేసిన వెంటనే ఆటోమేటిక్గా మనకి సౌండ్ వచ్చింది చూడండి. సైలెంట్ మోడ్గా ఉన్నది కాస్త ఆటోమేటిక్గా ఇక్కడ మనం క్లోజ్లో చూస్తే సైలెంట్ మోడ్ డిజేబుల్ అయిపోయేసి మనకి ఫోన్ అనేది నార్మల్ మోడ్లోకి వచ్చేసింది. కావాలంటే మనం ప్రాక్టికల్గా టెస్ట్ చేయడం కోసం ఒక ఫోన్ కాల్ని చేద్దాం. ఆ పర్టికులర్ నెంబర్కి 9002239948 అనే ఆ పర్టికులర్ నెంబర్కి కాల్ కొడుతున్నాను. చూశారు కదా, ఆ పర్టికులర్ నెంబర్కి రింగ్ టోన్ కూడా మనకు వస్తూ ఉంది. ఇలాగ మనం సైలెంట్ మోడ్లో ఉన్న ఫోన్స్ని పర్టికులర్ ఆండ్రాయిడ్ అప్లికేషన్ ద్వారా సైలెంట్ మోడ్ని డిజేబుల్ చేసుకోవడానికి, అలాగే కాల్ లిస్ట్ని పొందడానికి, ఎస్ఎంఎస్ లిస్ట్ని పొందడానికి అవకాశం అనేది ఉంటుంది. థ్యాంక్ యూ వెరీ మచ్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. ఈ వీడియో కనుక మీకు నచ్చితే మీ ఫ్రెండ్స్ కూడా షేర్ చేయగలరు.